చందమామ రామాయణం 62 భాగం. మర్నాడు తెల్లవారుతూనే లవణుడు ఆహారం సంపాదించడానికి మధుపురం దాటి బయటికి వెళ్లాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడు యమునా నదిని దాటి మధుపుర ద్వారం వద్ద నిలబడ్డాడు. మధ్యాహ్నం 2 జాములయ్యేసరికి లవణుడు తాను చంపిన జంతువులన్నిటినీ మోస్తూ తన నగరానికి తిరిగి వచ్చి ద్వారం వద్ద ఉన్న శత్రుఘ్నుడిని చూసి విరగబడి నవ్వుతూ, ఓరే మనిషి, నాకు ఆహారం కావటానికా వచ్చావు? ఇవాళ నాకు మంచి విందే అన్నాడు. రోషంతో శత్రుఘ్నుడి కళ్ళు ఎర్రబడ్డాయి. నీతో యుద్ధం చేసి నిన్ను చంపటానికి వచ్చాను రా లవణుడా. నేను దశరథ మహారాజు కొడుకును, రాముడి తమ్ముణ్ణి. నా పేరు శత్రుఘ్నుడు. ఇవాళ నా చేత నీకు చావు తప్పదు అన్నాడతను. లవణుడు వెటకారంగా నవ్వి, నాకు మామ వరసైన రావణుణ్ణి మీ అన్న చంపినా మిమ్మల్ని నేను లక్ష్యపెట్టలేదు. నేను మహామహా వాళ్లనే చంపాను. నాకు మీ వంటి వాళ్లు గడ్డితో సమానం. నన్నెవరూ జయించలేరు. నాతో యుద్ధం చేయవచ్చావుగా. ఉండు, నీ తీట తీరుస్తాను. నన్ను వెళ్లి ఆయుధం పట్టుకురాని అన్నాడు. నా కంటపడిన నిన్ను ప్రాణాలతో పోనిస్తాననుకున్నావా? నిన్ను ఈ క్షణంలోనే చంపేస్తాను అన్నాడు శత్రుఘ్నుడు. లవణుడు పళ్ళు కొరికి చేతులు పిసుక్కుని చెట్లు పెరికి పైన విసరసాగాడు. శత్రుఘ్నుడు ఆ చెట్లన్నిటినీ తన బాణాలతో నరికాడు. కాని ఒక చెట్టు తలమీద తగిలి శత్రుఘ్నుడు మూర్ఛపోయాడు. అది చూసి శత్రుఘ్నుడు చచ్చాడనుకుని మందమతి అయిన లవణుడు తన శూలాన్ని తెచ్చుకోవటానికి వెళ్లలేదు. అందుకు మారుగా వాడు తాను చంపిన మృగాల మోపునెత్తుకుని బయలుదేరేటంతలో శత్రుఘ్నుడు మూర్ఛ్ తెలిసి ద్వారానికి అడ్డంగా నిలబడ్డాడు. మరుక్షణమే అతను రాముడు తనకిచ్చిన బాణాన్ని ధనువుకు సంధించి లవణుడిపైకి వదిలాడు. అది నిప్పులు కక్కుతూ వెళ్లి లవణుడి గుండెను చీల్చింది. లవణుడు చచ్చాడు. వెంటనే వాడి ఇంట ఉండే త్రిశూలం శివుడి వద్దకు వెళ్లిపోయింది. తర్వాత శత్రుఘ్నుడు తన సేనను పిలిపించి మధుపురాన్ని ఆక్రమించి దానికి రాజే పాలించసాగాడు. 12 ఏళ్లు గడిచాక అతనికి రాముణ్ణి చూడాలనిపించింది. అతను కొద్ది సేనను, పరివారాన్ని వెంటబెట్టుకుని అయోధ్యకు బయలుదేరి దారిలో వాల్మీకి ఆశ్రమంలో ఒక రాత్రి మజిలీ చేశాడు. వాల్మీకి శత్రుఘ్నుడికి అర్ఘ్యపాద్యాలిచ్చి ఆతిథ్యం జరిపి అతనికి, అతని సేనకు, పరివారానికి భోజనాలు పెట్టించారు. భోజనాలయ్యాక వారంతా వాల్మీకి రచితమైన రామకథను రాగతాళాలతో సహా విని ఎంతో అద్భుతం చెందారు. జరిగిపోయిన ఆ కథ మళ్లీ కళ్ల ఎదుట జరుగుతున్నట్టే వాల్మీకి దానిని రచించాడు. ఆ రాత్రంతా రామకథను వినటంలోనే గడిచిపోయింది. మర్నాడు శత్రుఘ్నుడు వాల్మీకి వద్ద సెలవు పుచ్చుకుని అయోధ్యకు వెళ్లి రాముణ్ణి చూసి, అన్నా, నీ ఆజ్ఞానుసారం లవణుణ్ణి చంపి అతని రాజ్యాన్ని ఏలుతున్నాను. కాని 12 ఏళ్లపాటు నిన్ను చూడక తహతహ పుట్టి బయలుదేరి వచ్చాను అన్నాడు. రాముడు శత్రుఘ్నుణ్ణి కౌగిలించుకుని, నాయనా, రాజుకు రాజ్యం చేయక తప్పదు కదా. నీ రాజ్యం నీవు చూసుకో. ఎప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే వస్తూ ఉండు అని అతన్ని పంపేశాడు. భరతలక్ష్మణులు సపరివారంగా బయలుదేరి శత్రుఘ్నుణ్ణి చాలా దూరం సాగనంపి వెనక్కు తిరిగి వచ్చారు. తర్వాత కొన్ని రోజులకు ఒక పల్లెటూరి బ్రాహ్మణుడు తన 5 ఏళ్ల కొడుకు శవం తెచ్చి రాజద్వారం దగ్గర నిలబడి ఏడవటం మొదలుపెట్టాడు. తనకున్న ఒకే కొడుకు అకాల మరణం పొందినందుకు ఏడుస్తూ ఆ బ్రాహ్మణుడు రాజు సరిగా పాలిస్తే ఇలాంటి అకాల మరణాలుండవని, ఇన్నాళ్లకు ఇక్ష్వాకుల పరిపాలనలో రాముడి హయాంలో దేశం దిక్కుమాలినదైందని అన్నాడు. రాముడి సంగతి తెలుసుకొని చాలా చింతించి తన మంత్రులను, వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణులను పిలిపించి వారితో బ్రాహ్మణ బాలుడి అకాల మరణం గురించి చెప్పాడు. ఒక శూద్రుడు గొప్ప తపస్సు చేస్తున్నాడని, అది యుగ ధర్మానికి విరుద్ధమని, అందుకే ఈ బాలుడు చనిపోయాడని నారదుడు రాముడితో అన్నాడు. రాముడు లక్ష్మణుడితో, నీవు వెళ్లి ఆ బ్రాహ్మణుణ్ణి ఓదార్చి ఆ బాలుడి కళేబరాన్ని తైలభాండంలో భద్రంగా ఉంచు అన్నాడు. తర్వాత అతను ఆయుధాలు తీసుకుని పుష్పకం ఎక్కి పడమ, ఉత్తరము, తూర్పు గాలించి చివరకు దక్షిణ దిక్కున ఒక సరస్సులో తలకిందుగా తపస్సు చేస్తున్న మనిషినొకణ్ణి చూశాడు. అతను విమానం దిగి ఆ వ్యక్తిని సమీపించి, నేను రాముణ్ణి, దశరథ మహారాజు కొడుకును. తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ అడుగుతున్నాను. నీవే జాతివాడివి, ఏం కోరి ఈ కఠోర తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. తలకిందులుగా ఉండే ఆ తాపసి, రాజా, నేను శూద్రుడిని. నా పేరు శంభూకుడు. బొందితో స్వర్గానికి పోగోరి నేను ఈ తపస్సు చేస్తున్నాను అన్నాడు. అతను ఇంకా మాట్లాడుతుండగానే రాముడు తన కత్తి దూసి శంభూకుడి తల నరికేశాడు. వెంటనే దేవతలు రాముడిపైన పుష్పవర్షం కురిపించి దుందుభులు మోగించి, రామా, ఈ శూద్రుడు స్వర్గానికి రాకుండా చేశావు. మాకు అదే చాలు. ఏం వరం కోరుతావో కోరు అన్నారు. అకాల మరణం పాలైన ఆ బ్రాహ్మణ బాలుణ్ణి బతికించండి అన్నాడు రాముడు. శంభూకుడి తల తెగిన క్షణంలోనే ఆ బాలుడు బతికాడు అంటూ దేవతలు వెళ్లిపోయారు. రాముడు అక్కడి నుంచి ఆ సమీపంలోనే ఉన్న అగస్త్యాశ్రమానికి వెళ్లి ఆ ముని ఇచ్చిన అతిథి సత్కారాలు స్వీకరించాడు. అగస్త్యుడు రాముడికి ఒక ఆభరణాన్ని బహుకరించాడు. రాముడు దాన్ని స్వీకరించి, స్వామి, ఇది దివ్యాభరణం లాగున్నది. ఇది తమకు ఎవరు ఇచ్చారు అని అడిగాడు.
ఆ ప్రశ్నకు సమాధానంగా అగస్త్యుడు శ్వేతుడి కథ చెప్పాడు. 1000 యోజనాల విస్తృతి గల ఒక అరణ్యముండేది. దాని మధ్య యోజనం చదరపు కొలత గల సరస్సు ఉండేది. ఆ అరణ్యంలో ఒక పక్షిగాని మృగంగాని ఉండేది కాదు. సరస్సుకు సమీపంలో ఒక ఆశ్రమం ఉండేది. అగస్త్యుడు ఆ ఆశ్రమానికి వెళ్లి ఒక రాత్రి అందులో గడిపి తెల్లవారుజామున సరస్సు వద్దకు వెళ్లాడు. దాని ఒడ్డున ఆయనకు ఒక పుష్టిగల శవం కనబడింది. అది ఏమాత్రమూ చెక్కు చెదరకుండా ఉన్నది. అది ఏ విధమైన శవం అయి ఉంటుందా అని అగస్త్యుడు ఆలోచిస్తుండగా అక్కడ ఒక విమానం ఆకాశం నుంచి దిగింది. అదొక దివ్య విమానం. అందులో ఒక దివ్య పురుషుడు, అతన్ని సేవిస్తూ అనేకమంది అప్సరసలు ఉన్నారు. అప్సరసలలో కొందరు పాడుతున్నారు, కొందరు వాద్యాలు వాయిస్తున్నారు, మరి కొందరు నృత్యాలు చేస్తున్నారు. కొంతసేపయ్యాక ఆ దివ్య పురుషుడు విమానం నుంచి దిగి సరస్సు తీరాన ఉన్న శవాన్ని తిని సరస్సులో చెయ్యి, నోరు కడుక్కుని తిరిగి విమానం ఎక్కబోయాడు. అదంతా చూస్తూ ఉండిన అగస్త్యుడు, అయ్యా, నీవెవరు? ఇలాంటి పనికిమాలిన భోజనం చెయ్యటానికి కారణమేమిటి? ఎంత హీనులు కూడా ఇలాంటి పని చెయ్యరుగదా అన్నాడు. ఆ దివ్య పురుషుడు అగస్త్యుడికి తన పూర్వకథ చెప్పాడు. అతడు విదర్భరాజైన సుదేవుడి కొడుకు. అతని పేరు శ్వేతుడు. సుదేవుడికిద్దరు భార్యలు, ఇద్దరికీ 2 కొడుకులు కలిగారు. వారిలో పెద్దవాడి పేరు శ్వేతుడు, చిన్నవాడి పేరు సురధుడు. శ్వేతుడు తన తండ్రి అనంతరం చాలా కాలం రాజ్యం ఏలి చివరకు సురధుడికి పట్టం కట్టి తాను తపస్సు చేసుకున్నాడు. దీర్ఘతపస్సు చేసి అతను దేహం చాలించి బ్రహ్మలోకానికి వెళ్లాడు. కాని బ్రహ్మలోకంలో కూడా అతన్ని ఆకలిదప్పులు విడవలేదు. అది చూసి కంగారుపడి అతను బ్రహ్మ వద్దకు వెళ్లి బ్రహ్మలోకంలో కూడా తనను ఆకలిదప్పులు వేధించటానికి తాను ఏం తప్పు చేసి ఉండాలని అడిగాడు. దానికి బ్రహ్మ, జంతువులు లేని అడవిలో నీకు భోజన సంతుష్టి ఏమాత్రం లభించలేదు. అదిగాక నీవు అస్తమానం తపస్సులో ఉండి అతిథులకు భోజనం పెట్టలేదు. అందుకే నిన్ను ఆకలిదప్పులు వదలకుండా ఉన్నాయి. అరణ్యంలో ఉన్న నీ శవాన్నే తిని నీ ఆకలిదప్పులను తీర్చుకుంటూ ఉండు. కొంతకాలానికి అక్కడికి అగస్త్యుడు వచ్చి తన అపారమైన మహిమతో నీ ఆకలిదప్పులను పూర్తిగా పోగొట్టుతాడు అని చెప్పాడు. తనను పలకరించినవాడు అగస్త్యుడేనని తెలియగానే ఆ దివ్య పురుషుడు, స్వామి, నన్ననుగ్రహించి నాకు ఈ కష్టం తొలగించండి. దానికి ప్రతిఫకారంగా ఈ ఆభరణం స్వీకరించండి. ఇది ప్రతిరోజు బంగారాన్ని, ధనాన్ని, బట్టలను, ఆహారాన్ని, నగలను ఇస్తూ ఉంటుంది అన్నాడు. అగస్త్యుడ ఆభరణాన్ని స్వీకరించగానే శవం కాస్తా శిథిలమైపోయింది. దివ్య పురుషుడు సంతోషించి స్వర్గానికి వెళ్లిపోయాడు. రాముడి కథ విని అగస్త్యుడితో, స్వామి, శ్వేతుడు తపస్సు చేసిన వనంలో మృగాలు, పక్షులు లేకపోవటానికేమిటి కారణం అని అడిగాడు. ఆ కథను అగస్త్యుడు ఈ విధంగా చెప్పాడు. కృతయుగంలో మనుచక్రవర్తి తన కొడుకు అయిన ఇక్ష్వాకుడికి పట్టం గట్టి రాజనీతి చక్కగా బోధించి తాను బ్రహ్మలోకానికి వెళ్లిపోయాడు. ఇక్ష్వాకు 9 కొడుకులను కన్నాడు. వారిలో ఆఖరివాడు దండుడు. అతను బుద్ధిహీనుడు. ఆ దండుడికి ఇక్ష్వాకు వింధ్య, శైవల్య ప్రాంతాల మధ్య రాజ్యాన్ని ఇచ్చాడు. దండుడు అక్కడ మధుమంతమనే చక్కని నగరం నిర్మించుకుని శుక్రాచార్యులను గురువుగా పెట్టుకుని రాజ్యం చేస్తూ వచ్చాడు. శుక్రాచార్యులకు అరజ అనే అందమైన కూతురు ఉండేది. ఒకనాడు దండుడు వనంలో తిరుగుతూ ఒంటరిగా ఉన్న అరజను చూసి ఆమెను కోరాడు. అరజ, తాను శుక్రాచార్యులు కూతురునని, దండుడు వెర్రిమొర్రి వేషాలు వేస్తే శుక్రాచార్యులు ఘోరమైన శాపం ఇస్తాడని హితవు చెప్పింది. అయినా మందమతి అయిన దండుడు అరజ హితబోధ వినక ఆమెను బలాత్కరించాడు. అతను మధుమంతానికి తిరిగి వెళ్లాక అతని దుష్ప్రవర్తన శుక్రుడికి తెలిసింది. మధుమంతం చుట్టూ 100 యోజనాల మేర 7 రోజులపాటు ధూళి వర్షం కురిసి సమస్తమూ నశించిపోవాలని శుక్రాచార్యుడు శపించాడు. ఈ శాపం సంగతి వింటూనే అక్కడ నివసించే వారందరూ ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయారు. శుక్రుడు చెప్పినట్టే ఆ ప్రాంతమంతా వారం రోజులపాటు ధూళి వర్షం కురిసి నాశనమైపోయింది. ఈ కథలు వింటూ రాముడు అగస్త్యాశ్రమంలో కొంతసేపుండి ఆ మహాముని వద్ద సెలవు పుచ్చుకుని అయోధ్యకు తిరిగి వచ్చేశాడు. చందమామ రామాయణం 62వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.